నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఈ రోజు అయితే టాటా టియాగో ఈవీని అయితే రివ్యూ చేయబోతున్నాం. సో అండర్ 10 lakhs బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ ఈవీ కార్ అవుద్దా కాదా, షార్ట్ అండ్ స్వీట్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ వచ్చేసి మనకి ఈ వీడియోలో అట్రాక్ట్ చేసేది ఈ చిల్ నిమ్మకాయ కలర్. సో దీని పేరు కూడా చిల్ లైమ్ కలర్. ఇది టాప్ ఎండ్లో డ్యువెల్ టోన్లో వస్తుంది, బ్లాక్ అండ్ లైమ్ కలర్లో. అండ్ ఫస్ట్లీ దీని వేరియంట్ చూసుకుంటే 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. టాటా టియాగో ఈవీ XE ఇదైతే బేస్ వేరియంట్ 8,32,000. దీంట్లో 3.3 kW బ్యాటరీ వస్తుంది, 250 రేంజ్ క్లైమ్ చేస్తుంది, కానీ రియల్ లైఫ్లో 214 వస్తుంది. అండ్ మిడ్ వేరియంట్ వచ్చేసి XT మాత్రం 9,36,000. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి XZ ప్లస్, ఇది మాత్రం ఆల్మోస్ట్ 11 lakhs పడుతుంది. దీంట్లోనే డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది. 7.12 kWతో 350 kilometers ఆఫ్ రేంజ్ అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది ఈ వేరియంట్లో. అండ్ డిస్ప్లే చేసినట్టు దీంట్లో బాడీ టైప్ అండ్ ఆల్ ద టార్క్ ఇంజన్స్ పవర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే టాప్ ఎండ్లో మనకి 24 kW లిథియం ఐరన్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇదైతే 3.6 hours 0 to 100 అయితే ఛార్జ్ చేస్తుంది. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 73.75 bhp అండ్ టార్క్ వచ్చేసి 114 Nm ఆఫ్ టార్క్. అండ్ కార్ యొక్క వేరియంట్స్ విషయానికి వస్తే చాలా వేరియంట్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియోలో ప్రీవియస్లో నేను 3 బెస్ట్ వేరియంట్స్ అయితే చెప్పాను. ఫస్ట్ బేస్ వేరియంట్ 8 lakhsలో XE, అండ్ కుదిరితే XTలోకి వెళ్ళండి. అండ్ XZ ప్లస్ అయితే 11,69,000 అవైలబుల్, అది తీసుకొని ఆన్ రోడ్ ప్రైస్. కానీ టాప్ ఎండ్ 16 lakhsకి వెళ్ళకండి, అది వాల్యూ ఫర్ మనీ కాదు. ఇంకా 16 lakhsలో బెస్ట్ ఈవీ కార్స్ అయితే ఉన్నాయి. సో అందుకోసమే నేను ఇది మెన్షన్ చేయలేదు. అండ్ కంపెనీ కార్ లుకింగ్కి వస్తే మాత్రం ఇది ఒక ఫన్ టు డ్రైవ్ కార్ లాగానైతే అపియరెన్స్ అయితే కనిపిస్తుంది. మనకు టాప్ ఎండ్లో ఫుల్లీ LED లైట్స్, బట్ ఈ సైడ్ ఇండికేటర్స్ అనేవి హాలోజన్ వస్తాయి. అండ్ కింద గ్రిల్ కూడా ఒక ఈవీ సింబాలిక్గా అయితే గ్రిల్ని డిజైన్ చేశారు. అండ్ ఆల్సో స్పెసిఫిక్ ఈ కలర్లో ఆ డ్యువెల్ టోన్ అయితే చాలా ఐ అపీలింగ్ అని అయితే ఉంది. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ చూస్తే కూడా చాలా షార్ప్గా కనిపిస్తుంది కారు. అండ్ ఆల్సో హ్యాచ్ బ్యాక్లో చాలా రియలీ ఆన్ రోడ్ ప్రజెన్స్తో అయితే టాటా టియాగో ఆల్వేస్ బిన్ సో అట్రాక్టివ్. అండ్ లైట్ స్విచ్ అని చూసినట్టయితే LED లైట్స్ అయితే వస్తున్నాయి, కానీ సైడ్ ఇండికేటర్స్ ఆర్ హాలోజన్, కొంచెం క్రాస్ కటింగ్ అయితే అయింది. మనకు టాప్ ఎండ్లో కూడా అలానే వస్తుంది. అండ్ గ్రిల్ చూసినట్టయితే ఆల్ బ్లాక్ గ్రిల్ ఇచ్చారు. ఇక్కడ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ లైట్స్ అయితే ఇచ్చారు కింద. సో ఫాగ్ లైట్స్ అయితే ఈ కార్లో రావు, ఈవెన్ టాప్ ఎండ్లో కూడా రావు. అండ్ ప్రాక్టికాలిటీలో మాట్లాడితే ఈ కార్ ఈ రేంజ్ తోటి అయితే సిటీ డ్రైవెన్లో చాలా సింపుల్ అండ్ బెటర్. అండ్ ఆల్సో మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ వస్తుంది. సైడ్లో చూసినట్టయితే ఇది కూపర్ కలర్, వన్ ఆఫ్ ద కలర్ ఆఫ్ టాటా టియాగో ఈవీ వేరియంట్లో. అండ్ దీని కాంపిటీషన్ వచ్చేసి MG కామెంట్ అండ్ సిట్రోన్ C3 ఇలాంటివి అయితే ఈ కారు ఒక కాంపిటీషన్. అండ్ కమింగ్ టు టైర్స్ అయితే 175/65 R14 inches టైర్స్. అండ్ దీంట్లో అలాయ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఈవీ కార్స్కి మధ్య అలాయ్స్ ఇలానే ఇస్తున్నారు, ఏదో అలాయ్ క్యాప్స్ లాగా ఉన్నాయి, కానీ అవి ప్రాపర్ అలాయ్స్. అండ్ సైడ్కి వచ్చేసి మనకి సైడ్ ఇండికేటర్స్, అండ్ ఈ సైడ్ దానికి మనకి ఆల్ బ్లాక్ అయితే ఉంది, సో డ్యువెల్ టోన్ కాబట్టి. అండ్ ఇక్కడ కూడా ఆ బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. సో కార్ అయితే చాలా ఈజీ మనూవరింగ్ ఇన్ సిటీ డ్రైవ్స్ అయితే అనుకోవచ్చు. ట్రాఫిక్లో కూడా హెక్టిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. బ్యాక్ లైట్స్ వచ్చేసరికి మనకి హాలోజన్ లైట్సే, LED లైట్స్ ఏం లేవు. అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ కూడా హాలోజనే, ఆల్ హాలోజన్. మనకి బ్యాక్ సైడ్ వైపర్ కూడా వచ్చేస్తుంది టాప్ ఎండ్లో. అండ్ ఆ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా బ్లాక్ ఫినిష్ వస్తుంది. అండ్ ఆల్సో ద మోస్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే టాటా లోగో దగ్గర కూడా బ్లాక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ ఫినిష్ దగ్గర కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ బ్లాక్ టచెస్ ఎక్కడెక్కడైతే ఉండాలో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా మంచి ఫినిష్ అయితే ఇచ్చారు అక్కడ బ్లాక్ టచెస్. సో ఇదైతే ఈ స్పెసిఫిక్ కలర్లో అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ బూట్ స్పేస్కి వస్తే 240 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఈ కార్లో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకి స్పేర్ టైర్ కూడా ఉండదు. అండ్ కింద బ్యాటరీ మనం చూసినట్టయితే, అండ్ సో చాలా స్పేషియస్గా ఉంది. మనకి సెంట్రల్ లాకింగ్ కూడా ఈ వేరియంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ కార్ డోర్ విషయానికి వస్తే అన్ని లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఒక డ్యువెల్ టోన్ టచ్ అయితే మనకి కనిపిస్తుంది టోటల్గా క్లియర్గా. అండ్ ఇక్కడ చూసినట్లయితే బాటిల్ హోల్డర్ నాట్ సఫిషియంట్, బట్ ఆ విండోస్ ఆర్ బిగ్, సో క్లాస్ట్రోఫోబిక్ అయితే ఏమనిపించదు మనకి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది, అన్ని మాన్యువలే ఉన్నాయి. సో మరీ అంత లగ్జరీ వేరియంట్లో కాకుండా బడ్జెట్లో కావాల్సిన ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సీట్ కుషనింగ్, సో ఈ సీట్స్ ఆర్ ప్రాపర్ లెదర్ సీట్స్ కాదని డ్యువెల్ టోన్లో కంఫర్టబుల్ సీట్సే వచ్చాయి. సో లాంగ్ రన్ చేస్తే తెలుస్తుంది సీట్ కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ దీంట్లో మనకి ఆబ్వియస్లీ ఆటోమేటిక్ కాబట్టి బ్రేక్ అండ్ ఎక్సిలేటర్ రెండు ఇవ్వడం జరిగింది. అండ్ ఇది బూట్ ఓపెనర్, ఇక్కడ కాయిన్ స్పేస్,
అండ్ మనకి దీంట్లో చేంజ్ చేసింది అంటే టాటా టియాగోలో ఫస్ట్లో మనకి చిన్న స్టీరింగ్ వచ్చేది, ఇప్పుడు హ్యారియర్ టాటా సఫారీలో వాడే స్టీరింగ్ దీంట్లో పెట్టారు, అది చాలా బాగా అనిపించింది నాకు. ప్రీవియస్గా స్టీరింగ్ అనేది ఇలా ఉండేది టాటా టియాగోలో, కానీ ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవే అప్డేట్స్ మనకి డిస్ప్లే కూడా ఎల్ఈడి డిస్ప్లే రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ బ్యాక్ సైడ్ అయితే ఏం చేంజ్ జరగలేదు. సో 2 అడల్ట్స్ 1 చిల్డ్రన్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ స్టీరింగ్ అనేది అయితే చాలా లగ్జరీ అయితే ఈ క్యాబిన్లోకి తెచ్చింది. అండ్ ఈ కార్ మోర్ ఓవర్ ప్రాక్టికాలిటీ గురించి కాబట్టి క్యాబిన్ గురించి మాట్లాడేది ఏం లేదు. సో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ అయితే సింపుల్గా వచ్చేస్తాయి ఆ కార్లో. సో పర్ఫెక్ట్లీ మీ ఇంట్లో ఒక కార్ ఉంది, మీకు జస్ట్ సిటీలో తిరగడానికి అండర్ 10 lakhsలో బెస్ట్ ఈవీ కార్ అంటే ఈ కార్ అయితే బెస్ట్ అని చెప్తాను. అండ్ ఒక 10 minutesలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చి పెట్టడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్